కృష్ణానదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాలకి కేసీఆర్ చేసిన ద్రోహం మాటల్లో చెప్పలేనిది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్రోశం. సిఐడి అదుపులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. జనంలో ఉన్న క్రికెట్ పిచ్చే ఇలాంటి అవకతవకలకి మూల కారణం అంటున్న పరిశీలకులు. మంత్రుల ఎమ్మెల్యేల పనితీరు ఆశించినట్లు లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం. తీరు మారకపోతే వేటు తప్పదని హెచ్చరిక. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ ఎత్తిపోతల, వేదవతి, రాజోలి బండ లాంటి నిలిచిపోయిన ఎన్నో ప్రాజెక్టులకి ప్రస్తుతం ఏపీ సర్కార్ మళ్లీ పచ్చజెండా. వైసీపీ హయాంలో నిలిచిపోయినటువంటి అభివృద్ధి ఎట్టి పరిస్థితులను ఆగదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొండంత భక్తజనం, కొంగు బంగారానికి ప్రదక్షిణం. సింహాచల మహాపుణ్యక్షేత్రంలో వైభవపేతంగా జరిగిన గిరి ప్రదక్షిణ. మామిడి రైతుల కష్టాలను తెలుసుకుంటాను ర్యాలీగా వచ్చి కార్యకర్తలతో మామిడికాయలను ఛిద్రం చేసి రైతుల బతుకులను ఛిద్రం చేసిన జగన్ గ్యాంగ్. వైసీపీ కార్యకర్తలు అక్కడ కర్షకులు లేరు, కార్యకర్తలే అంటున్న పరిశీలకులు. ఇక నుంచి పుష్కలంగా ఇసుక. కృష్ణానదిలో ఇసుక డీసిల్టింగ్ బాధ్యతలు సిఆర్డీఏకు. రాజధాని నిర్మాణాల కోసం కేబినెట్లో కీలక నిర్ణయం. ప్రకృతి మాతకు పచ్చల పరిహారం. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ముగిసిన రెండో రోజు. మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా శ్రీ పి రత్నాకర్ బాధ్యత స్వీకరణ. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పిఆర్జీఐ డిప్యూటీ ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్గా కూడా ఆయన అదనపు బాధ్యతల స్వీకరణ. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువైన మహామహిమాన్విత మోపిదేవి హుండీ ఆదాయం 1,11,00,000 దాటినట్లు దేవాదాయ శాఖ మచిలీపట్నం తనిఖీ అధికారి శ్రీ కె శ్రీనివాసరావు మీడియాకు తెలియజేశారు.